ఒక శాటిలైట్ ఛానల్ 24 hours లో విద్యార్థుల నోటిఫికేషన్స్ కోసం గాని, ఉద్యోగాల కోసం గాని, రైతుల ప్రాబ్లమ్స్ కోసం గాని, ఆడవాళ్ల సెక్యూరిటీల కోసం గాని, ఇంకా దేని గురించి గాని అట్లీస్ట్ ½ an hour అయినా ప్రచారం చేస్తున్నాయండి. ½ an hour. సో మీకొక విషయం, దీంట్లో మీకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను. మా జర్నలిస్టులలో, మా కొలీగ్స్ లో ఒక్క జర్నలిస్ట్ ని మీరేమన్నా అని చూడండి, తేనెటీగ మీద రాయి పడితే ఎలా ఉంటుంది తెలుసా, అలా వచ్చేస్తారు. ఆ యూనిటీ మీలో ఉండాలి. ఓకే, సో కాల్డ్ ఈ మధ్య జర్నలిస్టులు ఎలా తయారయ్యారంటే, క్వశ్చన్లు అడుగుతుంటే కూడా అది క్వశ్చన్ లాగా అనిపిస్తలేవు, నాకు ఇంట్రాగేషన్ లాగా అనిపిస్తుంది. అన్నా ఎందుకన్నా ఆ రేంజ్ లో అడగాలి, మామూలుగా అడగచ్చు కదా క్వశ్చన్లు. కొంతమంది న్యూస్ రీడింగ్ చదువుతుంటారు, వాళ్ళు న్యూస్ రీడ్ చేస్తున్నట్టు ఉండదు, ఫ్యాక్షన్ డైలాగులు చెప్తున్న ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది నాకు. సో ఇంకా ఏదైనా, అసలు ఏ ఛానల్స్ అయినా ఒక సెలబ్రిటీని వదులుతుందా? అసలు నిజంగా వాస్తవానికి మాట్లాడుకుంటే ఈ సెలబ్రిటీలకు అసలు ప్రైవసీ లేకుండా చేస్తుంది ఎవరు? సోకాళ్ళు మనమే కదండి. వాళ్ళని ఒక ఎయిర్పోర్ట్లలో బతకనివ్వరు, వాళ్ళని ఒక కనీసం ఫ్యామిలీతో హోటల్కి వెళ్ళనివ్వరు, ఇంకెవరితోటన్నా వెళ్తే ఇంకా మంగళహారతే, వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు వేసుకొనివ్వరు. ఎవరండి సెలబ్రిటీలకి అసలు ప్రైవసీ లేకుండా చేస్తుంది? సోకాల్డ్ మనమే కదా, మన జర్నలిస్టుల మిత్రులమే కదండి. ఏదైనా చిన్నది ఇష్యూ వస్తే అసలు ప్రూవ్ అవ్వవు, చిన్నది వస్తే చాలు. మొన్న నిహారిక అమ్మాయి చెప్తుంటే నాకే బాధేసింది. కెమెరామెన్లు వాళ్ళ పెరట్లోంచి గోడలు కూడా దూకేసి అసలు స్నానాలు చేయకుండా, మొహాలు కడగకుండా 4-5 రోజులు వాళ్ళ కొంపల ముందు దేకేసి వాళ్ళ బయటల కోసం వాళ్ళు దొంగతనంగా వాళ్ళని షూట్ చేసేయడానికి. ఏ ఎందుకంత దిగజారిపోవాలి మీడియా అంటే అదా? కాదు. ఆఫ్టర్ కరోనా ఏమైపోయిందంటే, ప్రతి ఒక్కళ్ళకు కుటీర పరిశ్రమను పెట్టేసుకుంటున్నారు. ఆ కుటీర పరిశ్రమలు ఎంత దారుణంగా ఉంటున్నాయి అంటే, ప్రధానమంత్రి మోడీని మొదలు పెట్టుకుంటే, కొండ మీద వెంకటేశ్వర స్వామిని మొదలు పెట్టుకుంటే, ఒక జీసస్, అల్లా, దేవుడు, దెయ్యం ఏమీ లేదు. ఎవరిని పడితే వాడిని బూతులు తిట్టుకోను, వీడి బూతులు తిట్టేసుకోను. ఇది మనకి ఆర్టికల్ 19A ఇచ్చిన ఒక వరం. ఇక్కడ ఏంటంటే జోకు, ఒకళ్ళ మీద ఒకళ్ళ కేసులు, వీటి మీద ఏం పనిచేయవు. అలా పెట్టదలుచుకుంటే ఎన్నో పెట్టచ్చు. సో ఇవాళ పొద్దుట మంచు విష్ణు అన్న ఫోన్ చేసి చాలా మర్యాదగా, ఎంత చక్క పద్ధతిగా మాట్లాడాడు పాపం అతను. ఆ కల్చర్ బాగా నచ్చింది. అఫ్కోర్స్ విష్ణన్న ఒక పెద్ద హీరో కొడుకు గురించి ఒక జ్యోతిష్కుడు జ్యోతిష్యం చెప్పాడని కేసులు పెడతామని వీళ్ళు పెడుతున్నారని చెప్పి మీ దగ్గరికి వచ్చిన జర్నలిస్టులని మీరేమడగాలి తెలుసా? 100 మంది, ఒక్క సినిమా మీద 100 కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఓకేనా? ఆ 100 కుటుంబాలని ఒక్క రివ్యూ తోటి సంకనాకి పెంచేస్తున్నారు చూశారు. ఆ రివ్యూవర్లని ఏం చెయ్యాలి ఫస్ట్ అది ఆలోచించండి. దాంట్లో మా జర్నలిస్టులు కూడా ఉండొచ్చు, తప్పేం లేదు, ఎవరినన్నా ఏమైనా చేసి పర్వాలేదు. మరి 100 మంది పనిచేస్తున్న ఆ సంస్థలు నీ రోడ్ల మీదకి తెచ్చేస్తున్న ఫలానా ఈ రివ్యూవర్ల మీద మరి మీరేమి యాక్షన్ తీసుకోరా? అంటే ఆ రివ్యూస్ ఇచ్చే వాళ్లలోనే మా జర్నలిస్టులే ఉన్నారని చెప్పి మీరు ఆలోచిస్తున్నారా? అంటే జర్నలిస్టుల మీద కేసులు పెట్టే వాళ్ళు ఎవరు లేరా? పెట్టకూడదా? జర్నలిస్టులు ఏమైనా దేవుళ్ళా? తప్పు చేస్తే ఎవరి మీద ఎవరైనా కేసులు పెట్టచ్చు. కాకపోతే ఏంటంటే, గొంగళి పురుగుల్లో అన్నం తింటూ వెంట్రుకను చూసి అసహించుకున్నారట. అలా ఉంది మా జర్నలిస్టుల కథ. మీరు చేసేదే పనులు, ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పార్టీకి అంకితాలు, పొద్దున్న లేస్తే అవి తప్ప ఇంకో పనులు ఉండవు. ఏమైనా టాపిక్లు డీవియేట్ చేయాలంటే ఇట్లా, ఫలానా పంతులు అట్లా చెప్పాడు, వీడు ఉప్పులో కారం ఎక్కువ వేశాడు, ఆమె ఎవరో 2వ పెళ్ళాన్ని ఉంచుకున్నారు, వీళ్ళెవరో ఇంకొక, సారీ ఇలా మాట్లాడుతున్నాను ఏమనుకోకండి, ఎందుకంటే పెద్ద ఛానల్సే బీపుల్ లేవు నాకెందుకు ఇంకా. సో ఇంకెవరో ఇంకొక పొలిటీషియన్ ఎవరో 2వ భార్యను ఉంచుకున్నాడు. అబ్బా 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 అబ్బా, ఇవి తప్ప మీడియా అంటే ఇదా? ఇంత దరిద్రమా? సో ఫైనల్ గా నేనేం చెప్తున్నానంటే, యూత్ మారండి. వాళ్ళు ఏమంటారు తెలుసా మీడియా వాళ్ళు? మంచి వీడియోలు పెడితే అసలు ఎవడో చూడట్లేదండి అని మీకే ఇస్తున్నారు. పోరాడండి, హ్యాష్ట్యాగులు పెట్టండి పెద్ద ఛానల్స్ కి, మాకు ఈ చెత్త ప్రోగ్రాంలు వద్దు, ఉపయోగపడే ప్రోగ్రాంలు వేయండి.
మా లైఫ్ కి మా మా జీవితాలను నిలబెట్టే ప్రోగ్రాంలు, గవర్నమెంట్ ని ప్రశ్నించే ప్రోగ్రాంలు మీరు వెయ్యండి, హ్యాష్ ట్యాగులు పెట్టి ఫైట్ చేయండి. మీరు ఫైట్ చేస్తే సాధించలేందా? తెలంగాణ అలా సంపాదించుకున్నది కాదా? ప్రతి రాష్ట్రంలోనూ అలాంటి సంపాదించుకున్నవి ఎన్ని లేవు? మీకోసం ఫైట్ చేయండి. ఎంటర్టైన్మెంట్ కావాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ లో, మీ ఫ్రెండ్స్ లో వెతుక్కోండి. అంతేగాని మీడియాలో ఎంటర్టైన్మెంట్ కోసం మీ జీవితాలను నాశనం చేసుకోకండి. ఛానల్స్ ని ఎదిరించి ప్రశ్నించండి. ఓకే, మీరు ప్రశ్నించి మీరు సాధించిన రోజు మీ ముందు నిలబడి యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ నేనే ఫైట్ చేస్తా. ఈ జ్యోతిష్యాలు, పురోహితుళ్ళు, అసలు ఇవన్నీ బ్యాన్. అసలు సోషల్ మీడియాలో చెప్పకూడదు. ఎవరైనా చెప్తే ఫస్ట్ నా మొగుడు కాదు, ఎవరు కాదు, ఫస్ట్ నేనే కేసు పెడతా. ఓకే, అసలు ఈ వీటికి నాంది పలికింది ఎవరు? మీడియా వాళ్లే కదా. 2009 నుంచి పలానా ఎవరైనా పెద్ద పొలిటీషియన్ హాస్పిటల్లో ఉంటే వాళ్ళు ఉంటారా పోతారా? ఒకవైపు జ్యోతిష్కులు, ఒకవైపు డాక్టర్లు. పలానా క్రికెట్ మ్యాచ్లు వస్తుంది, ఎవరు విన్ అవుతారు? ఓ పక్క జ్యోతిష్కులు, ఓ పక్క డాక్టర్లు. దాంట్లో ఫస్ట్ గా వేణుస్వామి ఉండాలి, లేకపోతే మళ్ళీ అది ఎవడో చూడడం. ఓకే, ఓ పలానా సినిమా, ఈ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా? ఓ పక్క డైరెక్టర్లు, ఓ పక్క జ్యోతిష్కులు. అసలు దీనికి నాంది పలికింది ఎవరు? సోకాల్డ్ 6 జర్నలిస్టులు మన టీవీ ఛానల్సే కదండి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు కుటీర పరిశ్రమలు పెట్టుకుని ఓన్ గా చెప్పుకుంటూ ఉంటే మీకు నొప్పి వచ్చింది కదా. ఇక్కడ మారేది మారరు సోకాల్డ్ ఛానల్స్, సోకాల్డ్ రాత్రికి రాత్రి పుట్టుకొచ్చేసిన చుట్టుకు పుట్టుకు యూట్యూబ్ ఛానల్స్. మారాల్సింది ఆడియన్స్, మారాల్సింది యూత్. మీరు మారండి. మాకు ఈ దిక్కుమాలిన ప్రోగ్రాములు వద్దు, మేము చూడము అని చెప్పి హ్యాష్ ట్యాగులు పెట్టి ఫైట్ చేయండి. మీలో ఆ రిజల్యూషన్ వచ్చినప్పుడు అన్ని మారతాయి. అప్పుడు నేను కూడా మారతాను. నేను మీ ముందు కలిపి పోరాడతాను. ఓకేనా? ఓం నమో వెంకటేశాయ. సో ఏదో ఛానల్స్ లోనో ఎక్కడోనో వేణుస్వామి అరెస్టు అని ఏదో వస్తుందంట. సో తెలుసు ఎందుకు జరుగుతుంది, ఎందుకు చేస్తా ఉన్నారు, మీకు అన్ని విషయాలు తెలుసు. సో గురువింద గింజ తన కింద ఉన్నటువంటి నలుపును ఎరగదు. సో నేను ఇప్పుడేం మాట్లాడను, టైం తీసుకొని చాలా విషయాలు మాట్లాడదాం, తప్పకుండా మాట్లాడదాము, చాలా విషయాలు మాట్లాడాలి. సో మరి కేసులు గట్రా అంటే హీరోయిన్లను ఈ మధ్య కాలంలో ఒక పొలిటీషియన్ ఒక లేడీని మాలో మెంబర్ ఉన్నటువంటి అమ్మాయిని కూడా బండ బూతులు తిడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. అలాగే ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఆడుకున్నారో అన్ని చూసినాము. సో నేను జాతకాలు చెప్తే అరెస్టులు సరే ఎవరేస్తున్నారో నాకు తెలియదు. ఎవరో ఫోన్ చేసినారు, గురూజీ ఇట్లా ఏదో మీరు అరెస్ట్ అయ్యారంట. అంటే ఇప్పుడు నేను ఆఫీస్లో ఉన్నాను, ప్రజెంట్ ఆఫీస్లో పూజలు జరుగుతూ ఉన్నాయి, నా క్లయింట్తో నేను బిజీగా ఉన్నాను. ఇది ఇప్పుడు ప్రజెంట్ లైవ్ ఇది. సో అందుకని క్లారిటీ ఇద్దామని నా శ్రేయోభిలాషుల కోసం వీడియో చేశాను, అంతే, అంతకంటే ఏం లేదు. ఐఎమ్ బిజీ విత్ మై వర్క్. భగవంతుని దయ వల్ల, మీడియా దయ వల్ల, సోషల్ మీడియా దయ వల్ల, వాళ్ళ యొక్క ప్రేమ వల్ల ఇంకా రెట్టింపు పనితో నా పనిలో నేను బిజీగా ఉన్నాను, రెట్టింపు పనిలో ఉన్నాను. సో నా పని నేను చేసుకుంటా ఉన్నాను. ఇంతకు ముందు కొద్దిగా ఫ్యామిలీకి టైం ఇచ్చేవాడిని, ఇప్పుడు ఫ్యామిలీ కూడా టైం ఇయ్యలేని పరిస్థితికి నేను నెట్టబడ్డాను. అది కొద్దిగా బాధగా ఉంది. సో ఐఎమ్ బిజీ విత్ మై వర్క్. అపాయింట్మెంట్ నడుస్తూ ఉన్నాయి, అపాయింట్మెంట్ ఇచ్చాము, అలాగే పూజలు కంటిన్యూ అవుతా ఉన్నాయి. నా పనిలో నేను ఉన్నాను. ఓకే, ఓం నమో వెంకటేశాయ. మాట్లాడుకుందాం. ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చి చాలా విషయాలు మాట్లాడదాం. చాలా మాట్లాడేది ఉంది. ఎట్లాగో మనం ఇప్పుడు సెలబ్రిటీ జాతకాలు చెప్పట్లేదు కదా, బంద్ చేసుకున్నాం కదా. ఇంకా మనకు వేరే ఉన్నాయి, సమాజం మీద కొన్ని పనులు ఉంటాయి, మాట్లాడుకుందాము. ఖచ్చితంగా మాట్లాడదాం, చాలా విషయాలు మాట్లాడాలి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మంచి మంచి విషయాలు, రివ్యూల గురించి, ఇతరత్ర విషయాలు చాలా మాట్లాడదాము. మనం ఖచ్చితంగా మాట్లాడదాం. ఎందుకంటే నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పట్లేదు కాబట్టి నాకు కూడా కొద్దిగా పని తగ్గింది. ఖచ్చితంగా మాట్లాడదాం. నేను నా ఆఫీస్లో ఉన్న ఓం నమో వెంకటేశాయ.